హలో సార్, ఈ రోజు మనం క్లాస్ లో చెప్పుకునేది ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ ఎందుకు ట్రేడర్ కి ముఖ్యం. ఆప్షన్ గ్రీక్స్ ఎందుకు ట్రేడర్స్ కు ముఖ్యం. ఆప్షన్ ట్రేడింగ్ అనేది సాధారణంగా సింపుల్ గా కనిపించిన దానిలో రిస్క్ మరియు ప్రాఫిట్ మల్టిపుల్ కోణంలో ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏంటంటే మనకి ఆ రిస్క్ ప్రాఫిట్ ని మల్టిపుల్ కోణంలో అయితే ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ గ్రీక్స్ ట్రేడర్ కి దారి చూపే పరికరాలుగా మారుతాయి. అవి ఏంటి అనేది మనం ఈ క్లాస్ లో అనేది అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆప్షన్ గ్రీక్స్ ఎందుకు ట్రేడర్ కు ముఖ్యం అనేది ఒకసారి చూద్దాం. సో మొదటగా మనకి ఫస్ట్ ఏంటంటే డెల్టాని తీసుకుందాం. సో మొదటగా మనకి డెల్టా ద్వారా ఏంటి స్టాక్ ధర మార్పు ఆప్షన్ ప్రీమియం పైన ఎంత ప్రభావం చూపుతుందో మనకి అర్థమవుతుంది. డెల్టా ద్వారా ఏమవుతుంది, స్టాక్ ధర మార్పు ఆప్షన్ ప్రీమియం పైన ఎంత ప్రభావం చూపుతుందో మనకు అర్థమవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, ట్రేడర్ తక్షణ లాభ నష్టాలను ముందే అంచనా వేసి తన పొజిషన్ అయితే సర్దుబాటు చేసుకోవచ్చు కదా. అంటే దీని వల్ల ఏమవుతుంది, ట్రేడర్ ఎవరైతున్నారో తక్షణ అంటే ఇమీడియట్ గా లాభ నష్టాలు ముందే అంచనా వేసి తన పొజిషన్ ని సర్దుబాటు అనేది అయితే చేసుకుంటాడు. నెక్స్ట్ మనం ఇక్కడ గామా కోసం మాట్లాడుకున్నట్లయితే గామా ఏమవుతుంది, ట్రేడర్ కు రిస్క్ మేనేజ్మెంట్ లో అనేది అయితే సహాయం చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు డెల్టా ఒకసారిగా మారిపోతుంది కదా. సో డెల్టా అనేది ఒకసారిగా మారిపోవచ్చు. సో గామా స్థాయిని గమనించడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో హెడ్జ్ చేయాలా అనే లేదా అనే నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఇది ఇంపార్టెంట్, హెడ్జ్ చేయాలా లేదా అనే నిర్ణయం అయితే ఇమీడియట్ గా గామా వల్ల అనేది అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి తీటా. ఈ తీటా ఏదైతే ఉందో టైం డికే గురించి అయితే సూచిస్తుంది. ఓకే, తీటా అనేది మనకి టైం డీకే గురించి అయితే సూచిస్తుంది. అంటే ఒక ట్రేడర్ షార్ట్ పొజిషన్ లో ఉంటే అంటే ఆప్షన్ విక్రయిస్తే టైం డీకే అతనికి లాభం అవుతుంది, టైం డీకే అతనికి లాభం అవుతుంది. కానీ లాంగ్ పొజిషన్ లో ఉంటే అదే డీకే నష్టాన్ని అయితే కలుగజేస్తుంది. చూడండి, అంటే లాంగ్ పొజిషన్ లో ఉంటే నష్టం, షార్ట్ టైం అంటే కొంచెం షార్ట్ పొజిషన్ లో ఉంటే లాభంగా అనేది అయితే ఉంటుంది. కాబట్టి తీటా పైన కూడా మనకి అవగాహన అనేది అయితే మనకి చాలా ముఖ్యం. నెక్స్ట్ వేగా. వేగా వేగా ఏదైతుందో వాల్టిలిటీ పెరుగుదల లేదా తగ్గుదల ప్రభావాన్ని అయితే తెలియజేస్తుంది. వాల్టిలిటీ పెరుగుదల లేదా తగ్గుదల ప్రభావాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఫలితాలు అంటే ఎర్నింగ్స్ కానీ రిజల్ట్స్ ఏవైతే రిజల్ట్స్ వార్తలు లేదా ఈవెంట్స్ ముందు వాల్టిలిటీ పెరిగినప్పుడు ప్రీమియం అధికంగా మారుతుంది. వాల్టిలిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రీమియం అధికంగా మారుతుంది. ట్రేడర్ దీన్ని బట్టి ఏంటి, సరిగా ఎంట్రీ ఎగ్జిట్ నిర్ణయాలు అనేవి అయితే తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, సరైన ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ రో రో ఏదైతుందో వడ్డీ రేట్ల ప్రభావం అనేది చూపుతుంది. అంటే పెద్ద ట్రేడింగ్ ఖాతాలో లేదా ఎక్కువ కాలం ఉన్న ఆప్షన్ లో రో ఉపయోగం అనేది ఉంటుంది. పెద్ద ట్రేడింగ్ ఖాతాలో లేదా ఎక్కువ కాలం ఉన్న ఆప్షన్ లో రో ఉపయోగం అనేది అయితే మనకు ఉంటుంది. రో వల్ల అంటే వడ్డీ రేట్ల ప్రభావం చూపుతుంది. సో పెద్ద ట్రేడింగ్ ఖాతాలో లేదా ఎక్కువ కాలం ఉన్న ఆప్షన్ లో రో ఉపయోగం అనేది మనకు ఉంటుంది. అంటే మొత్తం మీద మనకి ఆప్షన్ కరెక్షన్ అర్థం చేసుకోవడం ట్రేడర్ కు రిస్క్ కంట్రోల్, ప్రాఫిట్ మాక్సిమైజ్, సేఫ్ స్ట్రాటజీ ఎంపికలో కీలకంగా అయితే మనకైతే ఆప్షన్ గ్రీక్స్ అయితే ఉంటాయి. గ్రీక్స్ లేకుండా ట్రేడింగ్ అంటే చీకట్లో ప్రయాణం లాంటిదే. గ్రీక్స్ లేకుండా ట్రేడింగ్ అంటే మనకి చీకట్లో ప్రయాణం లాంటిదే. సో అందువల్ల మనకి ఏంటంటే ప్రతి ట్రేడర్ కి ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఇది ఈరోజు మన క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.